హాయ్ వివర్స్, వెల్కమ్ టు ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్. టుడే స్పెషల్ రెసిపీ వచ్చి హోమ్ మేడ్ ఐస్ క్రీమ్. చూడండి ఐస్ క్రీమ్ ఎలా చేస్తానో. దాని కొరకు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను. చూసారా, దాన్ని తీసుకుని ఆ మిల్క్ని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. సో చక్కగా బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అవుతుండగా కొంచెం అందులో మిల్క్ తీసి ఒక చిన్న బౌల్లో వేసుకుని, దీని కొరకు మనం కస్టర్డ్ పౌడర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్డ్ తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్. దాన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ చిన్న బౌల్లో వేసుకుని, ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న మిల్క్లో ఇది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూడండి చక్కగా కస్టర్డ్ పౌడర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. సో దాన్ని వేసేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఐస్ క్రీమ్ చాలా బాగా వచ్చిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చక్కగా అలా గడ్డలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం, మనం రెడీ చేసి పెట్టుకున్నాం. సో మిల్క్ లో ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలండి, మరి హై ఫ్లేమ్ పెట్టకూడదు. అది మీగడ వస్తూ ఉంటుంది, పొంగు వస్తూ ఉంటుంది. దాన్ని మనం మళ్ళీ మిక్స్ చేసుకుంటా, మీగడను కూడా మళ్ళీ కలుపుకుంటూ అలా మిక్స్ చేసుకోవాలి. సో దీని కొరకు నేను ఒక బౌల్ షుగర్ కూడా తీసుకున్నాను. సో షుగర్ కూడా సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చూసారా మీగడ వస్తూ ఉంటుంది. నేను దాన్ని మీగడని మళ్ళీ పాలలో మిక్స్ చేసేస్తున్నాను. అట్లా 2-3 సార్లు మీగడని అలా చేయాలి. నేను 1/2 లీటర్ వాటర్ తీసుకున్నాను, 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కదా, దాన్ని చక్కగా బాగా మరిగించాను. చూడండి, మరిగించి సో కొంచెంగా ఈ కస్టర్డ్ మిల్క్ పౌడర్తో మిక్స్ చేసుకున్న మిల్క్ని మనం దానిలో వేసేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు కూడా ట్రై చేయండి, చక్కగా వస్తుంది వివర్స్. ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్ట్గా ఉంది, ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. అదిగోండి చూసారా, మిక్స్ చేసేసారు, రెడీ చేసేసాను. చూడండి అలా పేస్ట్ లాగా అయిపోయింది. సో దాన్ని చాలా చాలా చక్కగా మిక్స్ చేసేసాను. చిన్న బాక్స్లో అయ్యింది. సో దాన్ని ఏం చేశానంటే కొంచెం చల్లారాక మనము మిక్సీ వేసుకోవాలి. సో ఈలోపు మనం ఆల్రెడీ తీసుకున్న షుగర్ని మిక్సీ చేసేసాను. షుగర్ పౌడర్ చాలా మెత్తగా అయిపోయింది. మనం తీసుకున్న బౌల్ షుగర్ సరిపోయింది అనమాట. 1/2 లీటర్కి నేను బౌల్ షుగర్ వేసాను ఆ కప్పుతో. సో మిక్స్ అయిపోయింది చక్కగా పౌడర్. సో ఆల్రెడీ మనం తీసుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదా, దాన్ని నేను దీనిలో వేసేసాను. ఆ పేస్ట్ని షుగర్ పౌడర్లో వేసేసాను. చూడండి, వేసేసి ఒకసారి మిక్సీ వేసేసాను. చూడండి చక్కగా. కొంచెం చల్లారాక వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీనిలో 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్నాను నేను. చూడండి, మిక్స్ చేసేసాను. చాలా చక్కగా వచ్చింది వ్యూవర్స్. చూసారా, మిక్స్ చేసేసి మనం దీన్ని ఏం చేయాలంటే ఒక ఏదైతే బౌల్లో తీసుకున్నానో ఆ బౌల్లో కొంచెం తీసుకుని పెట్టుకున్నాను. సో దీనిలో ఇప్పుడు నేను 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ఐస్ క్రీమ్స్లో, కేక్స్లో మనం వెనిలా ఎసెన్స్ యూస్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సో దాన్ని మిక్స్ చేసేసాను. సో దీన్ని మనం ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వ్యూవర్స్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 అవర్స్ పెట్టుకున్నాక అప్పుడు మనం దాన్ని తీసి మళ్ళీ మరొకసారి మిక్సీ వేసుకోవాలి. చూసారా చక్కగా నేను సో ఫ్రిడ్జ్లో నుంచి తీసాము. 2 అవర్స్ అయిపోయింది. సో దాన్ని తీసి మళ్ళీ మిక్సీలో వేస్తున్నాము. చక్కగా అది చూసారా ఎలా పేస్ట్గా అయిపోయిందో. సో దాన్ని మనం మిక్సీలో వేస్తున్నాము. సో దాన్ని మనం మిక్సీలో వేసుకుంటే చక్కగా పేస్ట్ అయిపోద్ది. సో అప్పుడు దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను. చక్కగా బౌల్లో తీసుకుని నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం అవి మిక్స్ చేసి గ్రైండ్ చేసి ఉంచాను. సో దాన్ని మనం తీసుకున్న ఐస్ క్రీమ్ పైన మిక్స్ వేసేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంది. అలా టేస్ట్ కోసం అలా వేసుకుంటున్నాను. మధ్యలో తింటూ ఉంటుంటే ఐస్ క్రీమ్లో అవి వస్తూ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. సో దీని కొరకు నేను టూటీ ఫ్రూటీ కూడా తెప్పించాను. సో దాన్ని ఇప్పుడు మనము డీప్లో పెట్టాలి వ్యూవర్స్. దాంట్లో మనం డీప్లో పెట్టాలి. డీప్లో పెట్టేస్తే చక్కగా ఒక 12 అవర్స్ ఉంచుకుంటే మనము ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. నేను టూటీ ఫ్రూటీ కూడా తీసుకొచ్చాను. సో టూటీ ఫ్రూటీ కోసం నేను మళ్ళీ ఒకసారి దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక 10 మినిట్స్ లేట్ అయింది. సో దాన్ని తీసుకొచ్చి ఇదిగోండి టూటీ ఫ్రూటీ వేసేసి చక్కగా దాంట్లో వేసేసి మిక్స్ చేసేసాను. ఇప్పుడు అప్పటికి గడ్డగట్టలేదు కదా, వెంటనే 10 మినిట్స్లో నేను తీసి అవి వేసేసి ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను డీప్లో. అప్పుడు మనం 12 అవర్స్ ఉంచితే మార్నింగ్
కానీ ఆఫ్టర్నూన్ కానీ తీసుకుని చక్కగా మనం దాన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఎంతో టేస్ట్గా ఉంది. చిన్నపిల్లలు మనము ఎవరైనా ఇష్టపడేది ఏంటి అంటే ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్ని మనం ఇంట్లోనే హెల్తీగా చేసుకోవచ్చు. సో బయటకు వెళ్ళి అక్కడ తినే కంటే మనం ఇంట్లోనే ఎంతో హ్యాపీగా హెల్తీగా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి, నేను ఇప్పుడు తీసి దాన్ని డీప్లో పెట్టేశాను కదా. నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది మనకి ఐస్ క్రీమ్. చూసారా గడ్డ కట్టేసింది. సో దాన్ని ఒక చిన్న గుంటె గరిటె లాంటిది తీసుకున్నాను. ఐస్ క్రీమ్ స్కూప్స్ ఉంటే మీరు అది కూడా యూస్ చేసుకోవచ్చు. తీసుకొని చూడండి, బౌల్లో వేసిన ఎంత చక్కగా వచ్చేసిందో ఐస్ క్రీమ్. చూసారా, ఐస్ క్రీమ్ పార్లర్లో మనకి ఐస్ క్రీమ్స్ ఇలాగే వేస్తారు కదా. సో అంత నీట్గా వచ్చింది. చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి వ్యూవర్స్. చాలా టేస్ట్గా అయితే వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఐస్ క్రీమ్ అయితే. ఇంట్లో నేను పెట్టిన ప్రతి ఒక్కరు తిని మళ్ళీ కావాలనిపించేలా ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఫుడ్ ఈజ్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.